పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నాయకులు తప్పుపట్టారు. ఇది పూర్తిగా బీసీలను మోసం చేయడమేనని మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ బిల్లుకు కేబినెట్లో నిర్ణయాలు జరుగుతుంటే బీసీ మంత్రులు ఎందుకు నోరు మెదపరని మండలి విపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు. బీఫారాలు, గుర్తులు లేని పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బీసీల నుంచి తిరుగుబాటు రాకముందే రేవంత్ సర్కార్ మేల్కొనాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీలోని బీసీ నేతలు ఒత్తిడి తీసుకురావాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ప్రధానమంత్రిని కలవలేదు. కాంగ్రెస్ సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. కేవలం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే బిల్లు పాస్ అయితే అనుకున్నారా? ఆ రోజు మేము చెప్తున్నాం ఇది మోసం చేస్తుంది. ఆ మోసం మళ్ళీ ఎలా కనపడ్డది. పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడు? 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం బరాబర్ అని చెప్పన్నాడు. మరి ఇలా ఎక్కడుంది? పార్టీ పరంగా ఇస్తారని చెప్పారు. ఎట్లా ఇస్తారు? బీఫామ్ లేనటువంటి ఎలక్షన్స్లో మీరు ఏ రకంగా చేయగలుగుతారు? ఇదంతా కాంగ్రెస్, బీజేపీ కుట్ర. ఇలా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచన చేయాలి. వాళ్ళకే నష్టం జరుగుతుంది.